దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎప్పుడు మనము యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడతామంటే, దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఏమని? మారు మనస్సు పొందితే, పశ్చాత్తాపం పొందితే, వారు చేయుచున్నటువంటి క్రియలను, అతిక్రమములను ఎవరైతే విడిచిపెడతారో, ఆ విడిచిపెట్టడాన్ని దేవుడు చూచినప్పుడు దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. ప్రాయశ్చిత్తం అంటే మారు మనసు పొందాలి. దేవుని ఎదుట వారు చేసేటటువంటి పాపాలను గాని అతిక్రమాలను గాని విడిచిపెట్టాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. కపటం ఎక్కడ ఉంటది? ఆత్మలో కపటం ఉంటదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలోకి వస్తే 13-14 వచనాలు చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలా మంది ఏం దాచిపెడతారంటే అతిక్రమములను దాచిపెడతారు. చాలా వరకు మనకేం తెలుసు అంటే బంగారాన్ని దాచిపెడతారు, లేదా వెండి వస్తువులను దాచిపెడతారు, లేదా ఇంట్లో చాలా విలువైనటువంటి వస్తువులను దాచిపెట్టుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అతిక్రమములను దాచిపెడతారంట. ఏం దాచిపెడతారు? అతిక్రమములు చాలా ప్రమాదకరమైనవి. అవి నిన్ను దేవుని రాజ్యానికి వెళ్లకుండా నిన్ను నిత్య నాశనం అనేటటువంటి మార్గంలో నడిపిస్తూ నరకానికి, లేదా రెండవ రాకడ, లేదా ప్రభు వచ్చిన తర్వాత అగ్నిగుండానికి కూడా నిన్ను తీసుకువెళతాయి. ఏమి దాచిపెట్టకూడదు అంటే ఈ అతిక్రమములను, పాపాన్ని దాచిపెట్టకూడదు. ఎవరైతే పాపాన్ని దాచిపెడతారో, ఎవరైతే అతిక్రమాలను దాచిపెడతారో వారి జీవితంలో వారు వర్ధిల్లలేరు, వారు బ్లెస్ అవ్వలేరు. వారి దగ్గరికి ఆశీర్వాదం రాదు, వారి దగ్గరికి దీవెన రాదు, వారి దగ్గరికి సంతోషం ఉండదు. ఎప్పుడు వారి హృదయంలో అదొక రకమైనటువంటి బలహీనత. ఎప్పుడు వారు కూడా అణిగిపోయి ఉంటారు. వర్ధిల్లలేరు, వాళ్ళు దీవించబడలేరు, ఆశీర్వదించబడలేరు, దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించలేరని చెప్తుంది. కాబట్టి మనం వర్ధిల్లాలన్నా, మనం దీవించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, మనం అనేక మందికి మేలుకరంగా ఉండాలన్నా దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుతారు. గనక దేవుని దగ్గర నుంచి వారికి రావాల్సినటువంటి ప్రతి దీవెనాశీర్వాద ఐశ్వర్యములు వారి ఇంటికి వచ్చేస్తాయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ప్రయాసపడి వచ్చేటటువంటి మనం అందరం కూడా ఆశీర్వాదం కోసం కాదా వచ్చేది? దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాం? దీవెన కోసం వస్తున్నాం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఆశీర్వాదం కోసం వస్తున్నాం. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? మనము సంతోషం కోసం వస్తా ఉన్నాం. ఎందుకని మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వలేకపోతున్నాడు, దీవెన ఇవ్వలేకపోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాడు? దేవుడు సూర్యుడు కలుగును కాకంటే సూర్యుడు కలిగాడు, దేవుడు చంద్రుడు కలుగును కాకంటే చంద్రుడు కలిగాడు, దేవుడు తన చేతితో భూమికి పునాది వేశాడు, దేవుడు సముద్రములను కలుగులు గాక అంటే కలిగిని, ఆకాశ నక్షత్రములు కలుగును గాక అంటే కలిగిని, భూమి నుంచి మొక్కలు మొలుచును గాక అంటే మొలిచిని, సముద్రము తనలో గొప్ప మత్యములను చిన్న మత్యములను పుట్టించును గాక అని పలికితే అవన్నీ జరిగినాయి. సర్వ సృష్టిని చేసినటువంటి దేవుడు సముద్రాన్ని చేశాడు, నదులను చేశాడు, తటాకములను చేశాడు, అడవులను చేశాడు, పంటలను చేశాడు, ఎడారులను చేశాడు. దీనిలో ఎన్నో రకాలైనటువంటి చమురులు దాచిపెట్టాడు, ఎన్నో రకాలైనటువంటి నీటి ఏర్లను దాచిపెట్టాడు, ఎన్నో రకాలైనటువంటి విలువైన వజ్రాలని, బంగారాన్ని, వెండిని, ఇనుమును, ఉక్కును, ఇత్తడిని, రాగిని, అల్యూమినియంను, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వాటిని పెట్టినటువంటి దేవుడు
నిన్ను ఎందుకు దీవించలేకపోతున్నాడు అంటే ఆయన దగ్గర శక్తి లేదా, ఆయన దగ్గర బలం లేదా, ఆయన దగ్గర ఏమీ లేదు, ఏమి చేయలేడు ఆయన. అంటే ఆయన దగ్గర ఏ తప్పు లేదు, ఆయన దగ్గర ఏ లోటు లేదు. ఆయన సమస్తము చేయగలిగినటువంటి, ఆయన సర్వము చేయగలిగినటువంటి సమర్థుడు. ఎక్కడుంది అంటే లోపము మన దగ్గరే కావచ్చు, లేదా దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దానం ఆలస్యం జరగటాన్ని బట్టి. వాగ్దానం ఆలస్యం జరిగినప్పుడు కూడా సాతాను మనల్ని శోధిస్తాడు. ఏమని? నువ్వు చేసే భక్తి దేవునికి నచ్చట్లేదు అంటాడు. ఒకవేళ మనకు వాగ్దానం ఉందా, ఖచ్చితంగా దేవుడే పలికాడు గనక దేవుడే దానిని నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇన్ని చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా తన అరచేతులలో చెక్కుకున్నాడంట. ఎక్కడ? అరచేతులలో చెక్కుకున్నాడు. ఎంత ఇష్టంగానో మనల్ని తయారు చేశాడు దేవుడు. మనకెందుకు తక్కువ చేస్తాడు? మనకి ఎందుకు తక్కువ చేయడు? దేనికి కూడా తక్కువ చేయడు. మనకి సమస్తాన్ని ఇస్తాడు. అయితే వాగ్దానం పొందిన వారికి దర్శనాలు, దీవెనలు, వాగ్దానం పొందిన వారికి లేదా దర్శనం పొందిన వారికి దీవెన అనేది ఆలస్యంగా వచ్చుద్ది. ఒకవేళ వాగ్దానాలు, దర్శనాలు లేకపోతే ఖచ్చితంగా వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదము రిలీజ్ అవుతుంది. దేవుని హస్తము కొరచ కాలేదు మనల్ని దీవించటానికి. అయితే ఒకవేళ దీవెన రావట్లేదు, ఒకవేళ వాగ్దానం రావట్లేదు అంటే మనము దేవునికి విరుద్ధంగా మనము అతిక్రమములను దాచిపెట్టిన వారమై ఉన్నామేమో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒకవేళ పాపాలను, అతిక్రమాలను మనం దాచిపెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి మనము యాచించే వారంగా ఉన్నట్లయితే, ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే దేవుని యొక్క దీవెన మన దరిదాపు కూడా రానే రాదు. కీర్తన 469 పేజీ 36వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్థితి చేయుచున్నది. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. ఇలాంటి పనులన్నీ మన దగ్గర పెట్టుకుంటే, ఇలాంటి కార్యాలన్నీ మన దగ్గర ఉంటే మనము దీవించబడలేము. ఇతడు మాట్లాడేటటువంటి నోటి మాటలు పాపానికి, కపటానికి ఆస్పాదములుగా ఉంటాయంట. లేదా అతడు, ఆమె, వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి? పాపానికి, కపటమునకు ఆస్పాదములుగా ఉంటాయి. ఇంకొన్ని మాటలు చూస్తే, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఎవరు? అతిక్రమాలను దాచిపెట్టేవాడు, పాపాన్ని దాచిపెట్టేవాడు బుద్ధి కలిగి ఉండటం మానేశాడంట, మేలు చేయటం కూడా మానివేశాడు. వాడు మంచము మీదనే పాప యోచన యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వారికి అసహ్యము కాదు. ఎవరు? ఈ అతిక్రమములను హృదయంలో పెట్టుకునేవాడు. ఏం చెప్తుంది దేవుని వాక్యం? హృదయంలో ఉంది, దేవోక్తిలాగా మాట్లాడుతుందంట. వీడు ఎలాంటి వాడంటే, వాడు మనసు మీదే పాప యోచన చేయను. అంటే ఏంటి? ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాంటి పాప పనులు చేయాలి, ఎలాంటి తిరుగుడు జరగాలి, ఎలాంటి. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. చాలా మందికి చెడుతనం అంటే చాలా, దాన్ని ఏమనాలి, ప్రియము. చెడుతనం అంట అసహ్యం పుట్టుదంట. అది ఎలా ఉంటుందంటే ప్రియముగా ఉంటుంది. ఎందుకు ప్రియంగా ఉంటుంది? ఎందుకు ప్రియముగా ఉంటది అంటే, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఏమి లేదు? దేవుని భయము లేనివాడు ఎలా ఉంటాడంటే చెడుతనాన్ని బాగా ఇష్టపడతాడు. చెడుతనం కోసమే బ్రతుకుతాడు. చెడుతనం కోసమే జీవిస్తాడు. చెడు పనులు చేయట వానికి ఆటగా కూడా ఉంటుందంట. ఎలా ఉంటది?
చెడు పనుల్ని ఆటగా ఆడుకుంటా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే భయమే లేదంట బొత్తిగా. ఇలా భయం లేకుండా బ్రతికే వాళ్ళందరూ దేవుడు నన్ను దీవిస్తే బాగుండు, దేవుడు నాకు దీవెనలు ఇస్తే బాగుండు, దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తే బాగుండు అనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? నేనేం ఆపేవాడిని కాదు, దేవుడే చెప్తున్నాడు ఇలాంటి వారి దగ్గరికి వర్ధిల్లుట అనే మాట రాదు అని చెప్తున్నాడు. మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం ఉన్నత స్థితిలో ఉండాలి అంటే ఈ అతిక్రమాలని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. నేను చేసినటువంటి పాపము సంచిలో భద్రముగా ముద్రించి ఉంచావు అని చెప్తున్నాడు యోబు గారు. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఎంత జాగ్రత్తగా అతిక్రమాల్ని, పాపాల్ని హృదయంలో ఉంచుకొని నువ్వెంత భద్రం చేశావో, నువ్వెంత భద్రంగా ఉంచుకున్నావో, నువ్వు చేసిన వాటిని కూడా దేవుడు చాలా భద్రంగా ఉంచాడంట. ఏమని చెప్తుంది వాక్యం? మనం చేసిన వాటిని మనం ఎలా దాచుకుంటామో. అందుకే అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకోకుండా నువ్వు దాచుకుంటే దేవుడు కూడా దాస్తున్నాడు మూటగట్టి. దేవుడు కూడా మూటగట్టి దాస్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ 13:23 ఏముంది? నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము. నిజమే, మనం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే మన పాపాలెన్నో, మన దోషాలెన్నో దేవుడు మనకు చూపించాలి. చూపించడా? ఖచ్చితంగా చూపిస్తాడు. మారు మనసు పొందేవాళ్ళు మారు మనసు పొందడానికి మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా ప్రతిదానిని చూపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. సత్యం అంటే అయితే నేను మీతో వాక్యము చెప్పుచున్నాను. నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళని యెడల ఆయన మీ వద్దకు, నేను వెళ్ళిన యెడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. నీతి ఏంటో, లోకానికి వచ్చే తీర్పు ఏంటో చెప్తాడని చెప్తుంది వాక్యం. మరి దేవుడే చెప్పకుండా మనం మన పాపాలని ఎలా ఒప్పుకుంటాం? యోబు గారు అడుగుతున్నాడు, నా పాపాలన్నీ, నా దోషాలన్నీ, నా అతిక్రమాలన్నీ నువ్వు చెప్పు, నేను వాటిని ఒప్పుకుంటాను అంటున్నాడు. ఒప్పుకోవాలంటే వాళ్ళు వీళ్ళు చెప్తే ఒప్పుకుంటాం మనం? ఎవరు చెప్తే ఒప్పుకోగలుగుతాం? దేవుడు చెప్తేనే మనం ఒప్పుకోగలుగుతాం. దేవుడే వాటిని తుడిచివేయగలడు, తీసివేయగలడు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంది. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. నోరు లేని గాడిదతో చెప్పించాడు దేవుడు. ఏం చేస్తున్నాడు మనోడు? దేనిని ప్రేమించాడు? దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దేనిని ప్రేమిస్తా ఉన్నాం మనం? ఈ లోకం అంతా కూడాను దేనిని ప్రేమిస్తా ఉందంటే ధనాన్ని ప్రేమిస్తా ఉంది. ఈ లోకానికి ఏం కావాలి? ధనము, ధనము, ధనం కావాలి. ధనం కోసమే పరుగులాట. ధనం తర్వాత రెండోది ఏంటంటే సెకండ్ కేటగిరీలో ఏముందంటే పాపం ఉంది. ఏముంది? వ్యభిచారం ఉంది. ఇక తర్వాత 3వ కేటగిరీలోకి వస్తే త్రాగుడు ఉంది, మద్యం ఉంది. ఏముంది? మొట్టమొదటి లోకంలో సంపాదించాల్సింది ధనము, రెండోది వ్యభిచారము, మూడోది త్రాగుడు, ఇక 4వది దోసుకోవటం. ధనమే మనిషిని పాడు చేస్తుంది. ధనమే. కొనేవాడు ధనాన్ని ఇస్తున్నాడు, అమ్ముడు పోయేవాడు ధనం కోసమే అమ్ముడు పోతున్నాడు. మధ్యలో ఎవరో? ధనమే ఆ మనిషిని పాడు చేస్తుంది, ధనమే ఈ మనిషిని కూడా పాడు చేస్తా ఉంది. అందుకే దేవుని వాక్యం ఏం రాయబడిందంటే ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును. దేన్ని?
ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తిన్నని మార్గమును విడిచి బెయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. దేవుణ్ణి వెంబడించే మార్గము, దేవుని మాట వినే మార్గము, దేవునితో నడిచే మార్గము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమి. అతిక్రమం అంటే ఏంటి? దేవుడు వద్దు అన్నాడు, కావాలని వెళుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? వద్దు అన్నాడు. చూడండి, అతిక్రమము నిమిత్తము. అతిక్రమం అంటే ఏంటి? ఆజ్ఞను దాటటమే. నువ్వు తినొద్దు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? తినొద్దు అన్నాడు. రోమపత్రిక 5:14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఏంటి ఆదాము చేసిన అతిక్రమం అంటే? తినవద్దు అనిన దానిని తినేశాడు. బిలాము సంగతి ఏంటి? సంఖ్యాకాండము 22:12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. ఏమన్నాడు? వారు ఆశీర్వదించబడిన వారు, నువ్వు ఆ ప్రజలతో వెళ్ళకూడదు, వారు నా ద్వారా ఆశీర్వదించబడ్డారు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా, నాకైతే వద్దామని ఉంది. ఏమన్నాడు? నాకైతే వద్దామని ఉంది మీతో పాటు. బిలాం పరిస్థితి ఏంటి? నేను కూడా వచ్చి మీరు కోరుకున్నట్లు చేసేననుకో, మీరు నాకు ఏదైనా ఇస్తారు, నాకైతే రావాలని ఆశగానే ఉంది, కానీ యెహోవా వద్దంటున్నాడు అని చెప్తున్నాడు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళకూడదు వారితో అని చెప్పినప్పుడు నేను రాకూడదు, నేను రాను అని చెప్పాలి కదా. మీరు బయలుదేరి వెళ్ళండి, మరి ఏం చేస్తా, యెహోవా వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు అంటున్నాడు. చివరికి ఏది ఏమైనప్పటికీ మళ్ళీ వెళదామనే ఆలోచన ఉంది. మళ్ళీ వచ్చారు, మళ్ళీ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సరే వెళ్ళన్నాడు. ఏమన్నాడు? నేను ఆశీర్వదించడం కాదురా, వాళ్ళకి నీకు కూడా అర్థమయ్యేటట్టు నీ చేత నేను ఇంకా మళ్ళీ వాళ్ళని మళ్ళీ ఆశీర్వదింపు చేస్తానని పిలిచాడు. హల్లెలూయా. కాబట్టి కొన్ని సార్లు దేవుడు శత్రువులతో కూడా మనకు మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? శత్రువులతో కూడా మనకి మేలు చేస్తాడు. శత్రువుల ద్వారా కూడా మనకి పనులు చేసి పెడతాడు. సాతాను బోల్డ్ పనులు చేస్తున్నాడు సంఘానికి, తెలుసా మీకు? సాతానే చాలా మందిని సంఘానికి నడిపించుకొస్తున్నాడు వాడు తెలియకుండా. కాబట్టి ప్రియులారా, ఈ సన్నివేశం అంతా మనం చదివితే ఇదంతా బిలాము దారి తప్పిపోయాడు. అతిక్రమం అంటే దేవుడు వద్దు అన్నాడు, బిలాము వెళ్దాం అనుకున్నాడు. దేవుడు వద్దంటే బిలాము వెళ్దాం అనుకున్నాడు. మరి దేవుడు వద్దన్న పనులు మనం ఎన్నిసార్లు, తల్లిదండ్రులు వద్దన్న పనులు ఎన్నిసార్లు, పెద్దలు వద్దన్న పనులు ఎన్నిసార్లు, ఈ లోకంలో చేయకూడని పనులు ఎన్నిసార్లు చేసి మనము అతిక్రమం చేశాం చెప్పండి. ఈ అతిక్రమాలు మనుషుల దగ్గర ఒప్పుకుంటే పోతాయా, దేవుని దగ్గర ఒప్పుకుంటే పోతాయా? మనుషుల దగ్గర మనం తప్పు చేశాం కనుక మనుషుల దగ్గర ఒప్పుకుంటే పోతాయి అనుకుంటున్నారు చాలా మంది. మనం మనుషుల దగ్గర తప్పు చేయటం కాదు, దేవుని ఎదుట మనం ఉన్నాం, దేవుడు మనం చూస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనుషుల దగ్గర ఒప్పుకున్నా దేవుడు చూస్తున్నాడు కనుక దేవుని దగ్గర కూడా మనము ఒప్పుకోవాలా.